గాలి జనార్దన్ రెడ్డి కేసుకు సంబంధించి అంటే ఆయనకి సిబిఐ కోర్టు 7 ఏళ్ళు జైలు శిక్ష విధించింది కదా. దాని మీద హైకోర్టుకి వెళ్తాడు, లేదంటే ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్తాడు అని చెప్పేసి మనం ఆ శిక్ష ప్రకటించినప్పుడే ఒక వీడియో చేశాం కదా. నిన్న ఫస్ట్ దీనిని విచారిస్తున్న జడ్జి ఈరోజు అందుబాటులో లేకపోవడంతో, అంటే బుధవారం అందుబాటులో లేకపోవడంతో ఫస్ట్ శరత్ అనే జడ్జి గారి దగ్గరికి వెళ్తే ఆయన విచారణ నుంచి తప్పించుకోవడం అంటే తప్పుకొని వేరే బెంచ్ ముందుకు పంపించారు. వేరే బెంచ్ దగ్గర లక్ష్మీనారాయణ గారు దానిని ఆ కేసు గురించి చూసి ఈ వివరాలతో నాట్ బిఫోర్ మీ అని ఆయన కూడా నాట్ బిఫోర్ మీ అన్నారు. ఆ తర్వాత నగేష్ గారు జడ్జి గారు, హైకోర్టు జడ్జి గారు, ఆయన కూడా లేదు అన్ని ఫైళ్ళు చూసేసి ఇది గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం మైనింగ్ కేసు అని తెలుసుకున్న తర్వాత నాట్ బిఫోర్ మీ అన్నారు. మామూలుగా అయితే ఏంటంటే ఒక కేసు విచారణకి రావడము, ఆ తర్వాత జడ్జి గారు ఆ విచారణ తీసుకునే ముందు నాట్ బిఫోర్ మీ అంటారు. అంటే తీసుకునే ముందు అంటే చూసి, కానీ ఒకరోజే ముగ్గురు హైకోర్టు జడ్జిలు ఈ కేసు మా ముందు కాదు వేరే జడ్జి పంపించండి అంటారు. హైకోర్టులో ఎంతమంది జడ్జిలు ఉన్నారు, అన్ని ధర్మాసనాలు ఉన్నాయి. ఉన్న ముగ్గురు వద్దంటే వచ్చే వారానికి వాయిదా పడింది. ఇక వచ్చే వారము దీనిని విచారిస్తున్న ఇంకో జడ్జి గారు చూస్తారు. అప్పటిదాకా ఏంటంటే వీళ్ళు ఇలానే ఉంటారు. ఇంకొకటి, ఈ నాట్ బిఫోర్ మీ అనేది మన తెలుగు న్యాయమూర్తులే, తెలుగు స్టేట్కి సంబంధించిన న్యాయమూర్తులే ఒక విధానంగా పెట్టుకున్నారు. అంతేగాని అదేమో న్యాయపరమైన కంపల్షన్ ప్రక్రియ ఏం కాదు. ఎందుకంటే వీళ్ళు గతంలో ఆ సంస్థలతో కానీ ఆ పిటిషనర్లతో కానీ సంబంధం ఉంటే ఏదో రకంగా, అంటే అది బంధురికం కావచ్చు, లేదంటే వాళ్ళ దగ్గర పని చేసి ఉండొచ్చు, ఆ కేసుకే సంబంధించి వీళ్ళు వాదించి ఉండొచ్చు, లేదు ఆ పిటిషనర్లకు సంబంధించి గతంలో ఏదైనా కేసులు చూసి ఉండొచ్చు. అలాంటి ఏ సంబంధం ఉన్నా కూడా నాట్ బిఫోర్ మీ, మేము ఇదివరకు పనిచేసి ఉంటాం కాబట్టి మా నిష్పక్షపాక్షిత మీద అనుమానాలు రావచ్చు అని ఒక సంప్రదాయం పెట్టుకొని అలా చేస్తున్నారు. కానీ ఏంటంటే ఇప్పుడు జడ్జి అయిన వాళ్ళు ఎవరైనా సరే నాట్ బిఫోర్ మీ ఎందుకు అనాలి? మీరు న్యాయాన్ని నిరాకరిస్తున్నట్టు కదా. ఇంకో జడ్జి గారు చూస్తారులే అంటే వాయిదా వేస్తున్నట్టు. దానిని తప్పు పడితే ఇంకేదో అవుతుందంటే అనుకుంటారు. కానీ ఒక ముద్దాయి లేదంటే నిందితుడు తనకి బెయిల్ వస్తుంది అని ఆశ పెట్టుకున్నప్పుడు ఈ కేసు సంగతి పక్కన పెట్టండి. ఇలా గతంలో ఎప్పుడో ఏదో చేశారు, వాళ్ళ దగ్గర వాళ్ళకి సంబంధం ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది, అందుకని జడ్జి గారు ఈ తీర్పు ఇచ్చారని ఎవరంటారు? మేము గతంలో కూడా నాట్ బిఫోర్ మీ అనే కేసుల సందర్భంలో ఈ అభిప్రాయాన్ని చాలాసార్లు చెప్తున్నాం. ఈ కేసుకు సంబంధించి ఏంటంటే ఈ లాయర్లు, అంటే పిటిషనర్ గాలి జనార్దన్ రెడ్డి అండుకో తరపున 11 మంది ఈ నిందితులు ఉన్నారు కదా, సిబిఐ కోర్టు దోషులుగా తెలిసిన వాళ్ళు ఏమని వాదిస్తున్నారంటే 7 ఏళ్ల లోపు శిక్ష పడి బెయిల్ కనుక వచ్చి ఉంటే దాని మీద తుది తీర్పు వచ్చినా కూడా బెయిల్ ఇచ్చేసేయచ్చు వెంటనే అనేది వాళ్ళ వాదన. దాంతోపాటే అసలు ఇప్పటికే జనార్దన్ రెడ్డికి సంబంధించి పిటిషన్ ఏంటంటే 3.5 ఏళ్ళు శిక్ష కూడా అనుభవించాడు కాబట్టి వదిలేయచ్చు అనేది. దీని మీద ఈ హైకోర్టు జడ్జిలు కానీ న్యాయస్థానం బెంచ్ ఏం చెప్తుందంటే ముందు సిబిఐ తాలూకు వివరణ తీసుకోవాలి ఈ విషయంలో, ఆ తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. సిబిఐ జనరల్గానే సిబిఐ కోర్టు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత సిబిఐ లేదు వాళ్ళని వదిలేసేట్టేయండి అని ఎలా అంటది? అంటే కౌంటర్ రూపంలో ఇవ్వాలి ఏది ఇచ్చినా కూడా అప్పటిబెట్టుగా. సో దాన్ని పట్టుకుని తీర్పు ఇస్తారు. అది ఎప్పుడు అనేది నెక్స్ట్ వీక్ తెలుస్తుంది. అయితే కేసుకు సంబంధించి అరుదైన విషయం ఏంటంటే ఇది ముగ్గురు జడ్జిలు ఒకే రోజు, అంటే ఆ బెంచ్కి వెళ్ళటము, బెంచ్ దగ్గర నుంచి వెంటనే ఇప్పుడు మేబీ కోర్టు 10ంటికి తెరిస్తే సాయంత్రం 7 లోపు కనుక క్లోజ్ అవుతాయి అనుకుంటే ఈ 8 గంటల్లోనే లేదంటే ఈ 9 గంటల్లోనే 3 బెంచ్లకు వెళ్ళటం, వాళ్ళు నిరాకరించడం అనేది అరుదైన విషయంగా చెప్పాలి. బాయ్.